ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో వెనక్కి తిరుగుతావో నీ జీవితంలో నీకు చరిత్ర ఉండదు. ఇక పిల్లరా, నీ జీవితంలో నీ చరిత్ర ముగిసిపోతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. శపించబడినటువంటి దేశమైన మోయాబు దేశంలో నుంచి రూతు, ఓర్పా అనేటువంటి ఇద్దరు పిల్లరా ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి ఇద్దరు యవనస్తులను వివాహం చేసుకున్నారు. పిల్లరా, ఇశ్రాయేలును వివాహం చేసుకున్నారు అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలు ద్వారా వారి శాపాన్ని పోగొట్టుకోవాలనుకున్నారు. ఇశ్రాయేలు దేవుడైనటువంటి పిల్లరా ఆ యెహోవా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు పొందుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను చేసుకోవడం ద్వారా మోయాబు స్త్రీలకు పిల్లరా వారికి ఉన్న శాపగ్రస్తమైన పరిస్థితిని తొలగించుకోవాలనుకున్నారు. పిల్లరా, అయితే అక్కడ ఏం జరిగిన విషయం ఏంటంటే కొంతకాలం గడిచిన తర్వాత పిల్లరా యవనస్తులు ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. పిల్లరా, పెద్ద కుమారుడు ఆ యొక్క మహులోను అనే వారి యొక్క భార్య ఓర్ప, కిల్లియోను అనేటువంటి వారి యొక్క భార్య రూతు. పిల్లరా, అయితే వీరిద్దరూ కూడా చనిపోయారు. ఇద్దరు చనిపోయిన తర్వాత ఆ యవన కాలంలో ఉన్న స్త్రీలు ఇద్దరు పిల్లరా ఇక భర్త లేని వారు అయిపోయారండి. అందులో రూత్ అయితే పిల్లరా అత్తగారిని వెంబడించి ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది ఆశీర్వాదం కావాలని. ఓర్ప వెనుదిరిగింది. ఓర్ప ఏం చేసింది? వెనుదిరిగింది. పిల్లరా, మోయాబు దేశం నుంచి వచ్చింది. చీకటి రాజ్యమైనటువంటి ఆ శాపగ్రస్తమైన స్థలము నుంచి ఆ యొక్క ఓర్ప వచ్చింది. ఎందుకనంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొక్క ఆశీర్వాదం కావాలని, ఆ యొక్క ఆశీర్వదించబడినటువంటి ఇశ్రాయేలుని చేసుకొని వారి మార్గంలో దేవుడి చేత దీవించబడాలనే ఆశతో ఆమె వివాహం చేసుకొని వచ్చింది. పిల్లరా, ఎప్పుడైతే భర్త చనిపోయాడు అనే ఒక శోధన, భర్త చనిపోయాడు అనేటువంటి ఒక లోటు పిల్లరా ఆమె జీవితాన్ని ఏం చేసిందో తెలుసా? వెనక్కి తిరిగేలా చేసింది. హల్లెలూయా. ఆమె ఏం చేసింది? ఎప్పుడైతే భర్త చనిపోయాడో, ఎప్పుడైతే తనకు తోడుగా ఉంటాడనుకున్నవాడు పోయాడో, ఎప్పుడైనా వెంటనే ఆమె ఎటు చూసింది? వెనక్కి చూసింది, అనగా మోయాబు దేశం వైపు చూసింది. దేవునికి స్తోత్రం. చూడండి, ఋతు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనాన్ని చూస్తే చదివితే, ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి పోయింది కదా, నీవు కూడా నీ తోటి కోడలు వెంబడి వెళ్ళిపో అని చెప్తా ఉంది నయోమి. అందుకు పిల్లరా ఆమె ఎంత మాత్రం కూడా అంగీకరించలేదు. అయితే ఇక్కడ రూతుని గురించి నేను మాట్లాడడం లేదు, కానీ ఓర్పాను గురించి మనం చూస్తే పిల్లరా ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి వెళ్ళిపోయినది. హల్లెలూయా. పిల్లరా, అంటే బహుశా భర్తను కోల్పోయిన తర్వాత ఆమె ఇశ్రాయేల్లో భవిష్యత్తు లేదనుకుంది. అంతే, తన భర్త ద్వారానే తన భవిష్యత్తు ఉందనుకుంది. తన భర్త లేడు కాబట్టి తన భవిష్యత్తు అంతా ముగిసిపోయింది, కాబట్టి నేను వెనక్కి వెళ్ళిపోతానని చెప్పి శాపగ్రస్తమైన దేశమైన మోయాబు నుంచి వచ్చిందో అదే మోయాబు దేశంలో ఉండిపోవడానికి, ఏ ప్రజలతో సాంగత్యం చేస్తూ వచ్చిందో తిరిగి ఆ ప్రజలతో సాంగత్యాన్ని కోరుకుంటూ వెళ్ళిపోయింది. ఏ దేవుణ్ణి విడిచిపెట్టి వచ్చిందో తిరిగి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అని అనుకుంది పిల్లరా. అందుకే ఓర్ప యొక్క మాట ఆ ఋతు గ్రంథంలో తప్ప మరెక్కడ వ్రాయబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ యొక్క గ్రంథంలో ఆమె పేరు లేదు. ఎందుకని చెప్పండి? ఎందుకని? వెనక్కి చూసింది కనుక. దేవునికి స్తోత్రం. వెనుకకు చూసినటువంటి ఆమె జీవితం పిల్లరా ఇక అక్కడతో ఆగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఇక మేము ఆ పేరు చూడలేం పిల్లరా. ఆమె చరిత్ర అంతటితో అంతమైపోయిందని చెప్పొచ్చు. ఎంత విచారకరమైన విషయం, ఎంత విచారకరమైన విషయం పిల్లరా. ఆమె చరిత్ర అంతటితో ఏమైపోయింది? ఆగిపోయింది. ఈరోజు పిల్లరా నీ చరిత్ర ఆగిపోకుండా ఉండాలంటే ఆత్మీయ జీవితంలో వెనక తట్టు చూడకూడదు. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో వెనక తట్టు చూడకూడదు పిల్లరా. మన తర్వాత తరాల వారికి మాదిరికరంగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లలు, రక్షించబడిన విశ్వాసులకు మన మాదిరిగా ఉండాలి, రక్షించబడవలసిన విశ్వాసులకు మన మాదిరికరంగా ఉండాలి. ఈరోజు సంఘాల్లో పిల్లలు అనేక మంది ఇతరులకు మాదిరికరంగా ఉండలేకపోతూ ఉన్నారు. కొత్తగా నూతనంగా దేవుని మందిరానికి వస్తున్న వారు సీనియర్ విశ్వాసులు దాన్ని నేర్చుకోవడానికి ఏముండట్లేదండి. ఒకవేళ నేర్చుకుంటే వాళ్ళ యొక్క హుందాతనం, వాళ్ళ గర్వం, వారి యొక్క లెక్కలేనితనం అదే నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. పిల్లరా, విధేయత, దీనత్వం, తగ్గింపు స్వభావం ఈరోజు దేవుని బిడ్డలో కనబడడం లేదు. ఈరోజు వ్యక్తిగతంగా ఒకసారి పరిశీలన చేసుకో, నీలో ఉన్నాయా? అవి
ఇతరులకు మాదిరి చూపించగలిగినటువంటి ఒక విశ్వాసిగా మనం ఉన్నామండి. ఇతరులకు మాదిరి చూపించగలిగిన వారిగా పిల్లరా, మన ఓర్పు, మన సహనం, మన ప్రేమ, మన ఆప్యాయత, మన అతిథి మర్యాద, ఎదుటివారిని గౌరవించడం కానీ, ఎదుటివారికి పిల్లలు మనం ప్రత్యేకమైన ప్రేమను కనపరచడం కానీ, వారికి మన క్రీస్తుని గురించి ప్రకటించడం కానీ, లేక దేవుణ్ణి చూపించడం కానీ ఈరోజు మనలో ఉన్నాయా? ఒక మాదిరి మన ప్రార్థనా జీవితం వారికి మాదిరికరంగా చూపించగలమా? మన క్రమాన్ని పాటించడం అనేది వారికి మాదిరికరంగా చూపించగలమా? ఎంతమంది పిల్లరా వాక్యానుసారమైన మాదిరిని ఇతరులకు చూపించగలుగుతూ ఉన్నారు? ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఈరోజు అనేక మంది మాదిరిలుగా ఉండలేకపోతూ ఉన్నారు. ఎందుకనంటే ఆత్మీయ జీవితంలో కష్టాలు, శ్రమలు, శోధనలు తొలగిపోయాయి. ఈరోజు దేవుడు ఒక స్థాయికి పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్థాయిని ఎలా ఆస్వాదించి ఆ స్థితిలో ఉండి కూడా ఎలా దేవుణ్ణి మహిమపరచాలో చాలామందికి అర్థం కావడం లేదండి. సాతాను అక్కడే వాళ్ళలో ప్రవేశించి ఏ విధంగా విధేయత కలిగి ఉండి ఈ అంతటిని కలుగు చేసిన దేవుణ్ణి మహిమపరచాలో ఆ చిన్న విషయం, ఆ విషయాన్ని పిల్లరా మనసులో లేకుండా చేస్తున్నాడు సాతానుడు. అందువలన అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు, కానీ ఆశీర్వదించబడిన తర్వాత ప్రభువుకి ఎలా మహిమకరంగా ఉండాలో వారు ఉండలేకపోతున్నారు. ఇక మధ్యాహ్నం దేవుని వాక్యం ఉంటున్న సంఘమా, అలా ఉండలేకపోతే మనం చరిత్రలో కనుమరుగైపోతాం. మనం చరిత్రలో ఉండాలి. తర్వాత తరాల వారికి మనం ఒక మాదిరిని చూపించాల్సిన అవసరం ఉందని ప్రభువు పేట తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్యం అంటున్నటువంటి సంఘమా, మనం ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళితే మనము చరిత్రలో కనుమరుగైపోతాము.